ఎడ్జ్బాస్టన్ పిచ్ అనగానే బంతి వేగంగా దూసుకొచ్చే ఇంగ్లీష్ కండిషన్స్ గుర్తుకొస్తాయి. కాని ఆ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నం. వికెట్ నెమ్మదించింది. బంతి బ్యాట్పైకి రాకుండా ఆగివస్తోంది. సరిగ్గా ఈ విషయాన్నే ముందుగా పసిగట్టిన ఇండియా తమ వ్యూహాన్ని పదును పెట్టింది. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగి ఇంగ్లండ్ లైనప్ను దెబ్బకొట్టే అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇండియా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ మైదానంలో పక్కాగా వర్కౌట్ అయింది. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టి పరుగుల వరదకు బ్రేకులు వేశాడు. ఆ స్పెల్ చూశాక మ్యాచ్ పూర్తిగా ఇండియా గుప్పిట్లోకి వచ్చేసిందని అంతా అనుకున్నారు. కాని అసలు నాటకం అప్పుడే మొదలైంది. రెండో ఇన్నింగ్స్లో చేజింగ్ ప్రారంభించిన ఇండియాకు శుభ్మన్ గిల్ ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేశాడు. 80 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన గిల్ అనుకోకుండా రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాల్సి వచ్చింది. ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ 35 పరుగుల వద్ద అనవసరంగా రనౌట్ అవ్వగా కేఎల్ రాహుల్ కేవలం 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సరిగ్గా ఈ సమయంలో ఒకసారి స్క్రీన్పై ఉన్న వామ్చాట్ వైపు చూడండి. అంతవరకు సాఫీగా పైకి వెళుతున్న ఇండియా గ్రాఫ్ ఒక్కసారిగా ఎలా కుప్పకూలిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. బోర్డు మీద 160 పరుగులు, చేతిలో ఉన్నవి కేవలం 5 వికెట్లే. రిక్వైర్డ్ రన్ రేట్ అమాంతం పెరిగిపోతోంది. మ్యాచ్ అప్పటికప్పుడు ఇంగ్లండ్ వైపు మొగ్గు చూపింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఛేదన భారం మొత్తం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ భుజాలపై పడింది. సాధారణంగా ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో భారీ షాట్ల కోసం ప్రయత్నించి వికెట్లు పారేసుకుంటారు. కాని ఈ ఇద్దరు అనుసరించిన వ్యూహం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. క్రీజులో ఉన్న ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే. ఈ డ్యూయల్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఇంగ్లండ్ స్పిన్ బౌలర్లకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు ఈ మ్యాచప్లో పూర్తిగా తేలిపోయారు. వాళ్ల బౌలింగ్ను సమర్థవంతంగా అడ్డుకుంటూనే మరోవైపు అక్షర్, సుందర్ తమ గేర్ మార్చారు. డాట్ బాల్స్ ఆడి ఒత్తిడి పెంచుకోకుండా తెలివిగా స్ట్రైక్ రొటేట్ చేశారు. గ్యాప్స్ చూసుకుని సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒకవైపు సుందర్ వికెట్ పడకుండా యాంకర్ రోల్ పోషిస్తుంటే మరోవైపు అక్షర్ పటేల్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేశాడు. సీమర్ల వేగాన్ని వాడుకుంటూ అక్షర్ కౌంటర్ ఎటాక్కు దిగాడు. ఇండియా ఆడుతున్న ఈ మైండ్ గేమ్కు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 2 ఏండ్ల నుంచి ప్రెజర్ మెయింటైన్ చేయలేక ఏకంగా 7 బౌలర్లను మారుస్తూ తన పానిక్ మైండ్ సెట్ను బయటపెట్టుకున్నాడు. ఆర్చర్, టంగ్ లాంటి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్లు సైతం ఈ లెఫ్ట్ హ్యాండ్ జోడీకి ఎక్కడ బౌలింగ్ వేయాలో అర్థంకాక తమ లైన్ అండ్ లెంత్ కోల్పోయారు. ఈ దశలో వాళ్ల పిచ్ మ్యాప్స్, టాక్టికల్ ఫీల్డ్ డయాగ్రామ్స్ గమనిస్తే ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్ ఎంతలా పక్కదారి పట్టిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డీప్లో ఫీల్డర్లను పెట్టి బౌండరీలు ఆపే ప్రయత్నం చేశారు. కాని ఇన్నర్ రింగ్లో ఫీల్డర్లు లేకపోవడంతో అక్షర్, సుందర్ చాలా సులభంగా సింగిల్స్ తీస్తూ డెత్ ఓవర్ల ప్రెజర్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. చివరికి ఆ వ్యూహమే గెలిచింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే 45.2 ఓవర్లలో 262 పరుగులు చేసి ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పడిపోతున్న ఇన్నింగ్స్ను నిలబెట్టి 57 పరుగులతో నాటౌట్గా నిలవడమే కాకుండా బౌలింగ్లో 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం ఈ చారిత్రక విజయానికి అసలైన ముగింపు.